ప్రకృతి న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా శిరోలు మండలంలోని కందికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర భక్తులతో కిక్కిరిసింది. స్థానిక జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ భక్తులకు ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక ఎంపీడీఓ కార్యదర్శి మాట్లాడుతూ ఇప్పటివరకు దాదాపుగా 70,000 మంది భక్తులు దర్శించుకున్నారని, భక్తులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా నీటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గిరిజన సామాజికవేత్త గుగులోతు కిషన్ నాయక్ మాట్లాడుతూ ఏది ఏమైనా భక్తులలో మాత్రం అసహనం కనిపిస్తా ఉన్నది. ప్రతి సంవత్సరం జాతరకు ముందు ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి అంటూ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. పాలకులు కందికొండ జాతరను అభివృద్ధి దిశలో నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కళాకారుల నృత్యాలతో, ఆటపాటలతో జాతర ప్రాంగణం అంతా మారుమోగింది. ఈ కార్యక్రమంలో పూజారులు, పోలీసు అధికారులు, మండల అధికారులు, వైద్యాధికారులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఐకేపీ చేస్తున్నాను. కార్తీక మాసం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా లోకల్ బాడీ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు రామచంద్ర గారి నేతృత్వంలో ఒక కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు ముఖ్యంగా ఈ పర్వదినం పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి మనకు కొరివి సమీప ప్రాంతం మండలాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, మండల యంత్రాంగం, అధికారులందరం కూడా సమిష్టిగా అన్ని శాఖల అధికారులతో ఈ రోజు నుంచి 2 రోజుల నుంచి కార్యక్రమాన్ని చేస్తున్నాము. ముఖ్యంగా కొత్త మహాశయులు ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా యోగక్షేమంగా వర్ణించాలని పూర్తి చేస్తున్నాం. వీరబాబు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, జిల్లా కలెక్టర్ గారు మరియు అదనపు కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున జరిగే ఈ కందగిరి జాతర సందర్భంగా దాదాపుగా 50,000 నుంచి 60,000 దాకా భక్తులు వస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా షేడ్ నెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొండపైకి ఎక్కేటువంటి రహదారి వెంబడి ఉన్నటువంటి పొదలు, చెట్లు అన్నీ కూడా శుభ్రంగా చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ పరిసరాలలో కూడా మొత్తం పంచాయతీ కార్యదర్శులు, తర్వాత మల్టీపర్పస్ వర్కర్లు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ అందరికీ తాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లు కూడా పంచాయతీరాజ్ వాళ్ళు నీట్గా చేశారు. కాబట్టి అందరూ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు 50,000 మంది భక్తులు రావచ్చని అంచనా చేయడం జరిగింది. కాబట్టి ఈ భక్తులందరూ కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ భక్తులందరూ కూడా ఇంకా అధిక మొత్తంలో కూడా తరలి రావాల్సిందిగా మన మండల యంత్రాంగం తరఫున కోరుకుంటున్నాం. ఈ వాళ్ళ లాభపడతారు. వాస్తవంగా ఇక్కడ గవర్నమెంట్ తార్ రోడ్ వేయాలి. ఇక్కడ నీటి సౌకర్యం లేదు. నీటి సౌకర్యం కల్పించాలి. ఇక్కడ హైలైట్స్ ఉండాలి. ఇక్కడ దాదాపు వారం రోజులు ఈ జాతర ఉంటుంది. తర్వాత కింద పద్మావతి దేవాలయం దగ్గర ప్రతి శనివారం కూడా 100 మంది వస్తారు. దీనికి పర్యటన కేంద్రంగా మరి గుర్తించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వారం రోజుల ముందే హడావుడి చేసి గిన్ని కోట్లు కేటాయించడం అని చెప్పి ఇక్కడ వచ్చే భక్తులను చాలా రాకపోకల ఇబ్బందులు, ఉండటానికి ఇబ్బందులు, నీళ్ళకి ఇబ్బందులు, అనేక రకాల కూడా ఇక్కడ వచ్చిన భక్తులు వచ్చిన సుఖంగా అరే మంచిగా ఉన్నది, సౌకర్యాలు బాగున్నదని చెప్పిపోయే పరిస్థితులు లేదు. ఇక్కడ కనీసం రోడ్డు అసలు కంకర ఎక్కడక్కడ తేలుతుంది. మరి గత ప్రభుత్వంలో కూడా కొన్ని కోట్లు కేటాయించడం అని చెప్పుకున్నారు గత ప్రభుత్వం వాళ్ళు. మరి ఇప్పుడైనా కానీ
ఇక ముందు జాతర కానీ జరిగింది మరి అది అధికారులు తిన్నరా, రాజకీయ నాయకులు తిన్నరా, కాంట్రాక్ట్ తిన్నరా కాదు. రాబోయే జాతరకైనా కనీసానికి ఒక చిత్తశుద్ధితోటి ఇక్కడ పర్మనెంట్ రోడ్ వేసి నీటి సౌకర్యం కల్పించి వచ్చే భక్తులకు మరి కనీస సౌకర్యాలు కల్పించి ఈ దేవాలయాన్ని, నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. లక్షలాది మంది భక్తులు వస్తారు ఇక్కడ కాబట్టి ఈ ప్రాంతంలో గొప్ప దేవాలయం, గురువు వీరుల తర్వాత ఇది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కందికొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి చేస్తున్న భక్తులకు మరి పాలకులకు, ప్రజలకు, ప్రజాపతులకు, ఉద్యోగులకు, ప్రతి ఒక్క భక్తులకు మా హృదయపూర్వక జాతర జరుగుతున్నా కానీ కొన్ని ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ జాతరకు డెవలప్మెంట్ అనేది చేయడం లేదు. సరిగ్గా రోడ్డు సౌకర్యం లేదు. పైన గుట్టలు ఎక్కాలంటే 3-4 గంటలు పడుతుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మెట్లు సౌకర్యాలు వీలైనంత త్వరగా రోడ్డు సౌకర్యం కూడా కల్పిస్తే భక్తులు ఎంతో సంతోషిస్తారని నా తరఫు నుండి చెప్తున్నా. అదేవిధంగా ఇక్కడ భక్తులకు టాయిలెట్ కానీ, కొన్ని షాపులు కానీ ప్రతిరోజు ప్రతిరోజు కానీ వారం రోజు జాతర జరిగే విధంగా ఇక్కడ టూరిజం ప్లేస్ విధంగా డెవలప్మెంట్ చేయాలని ప్రభుత్వానికి. నా పేరు నేను రమేష్, నర్సగూడ మండలం నుంచి వచ్చాను. గతంలో కందికొండ జాతర పేరు విని ఎంతో అభివృద్ధి చెందింది, మంచి రోడ్ సౌకర్యం ఉందనుకున్నా. వస్తే అలాగే రోడ్డు సౌకర్యం లేదు, కానీ మెట్లు లేదు, వాటర్ సౌకర్యం లేదు. సరే, గత ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఈ ప్రభుత్వం అయినా స్పందించి మెట్లు అయినా కానీ, వాటర్ అయినా కానీ, టాయిలెట్ అయినా కానీ దానికి డెవలప్ చేసి ఇక టూరిజం ప్లేస్ డెవలప్ చేస్తే రోజు కనీసం ఇక్కడ మంచి డెవలప్మెంట్ అయ్యి ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చి దేవుడు కూడా ఆదాయం వచ్చి అందరికీ సౌకర్యాలు కల్పిస్తారని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.